పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యం. అడవి వృక్షములలో జందరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ కన్యక అయినటువంటి షూలమ్మితి సంఘవరుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆమె వర్ణిస్తూ ఉంది. ఆమె ఒక ప్రత్యేకమైన మాట మనకు తెలియజేస్తా. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అంటుంది. ఆనందభరితనై. ఈ లోకంలో ఆనందభరితులముగా మనము జీవించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది చాలా కష్టం అనిపించే విషయం. అంటే ఈ లోకమంతా కూడా రకరకాల ప్రతికూలతలతో, రకరకాల విషయాలతో, శ్రమలతో, రకరకాల పరిస్థితులతో లోకం నిండుకొని ఉంది. ఒక పాట కూడా ఉంది కదా, లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు, పొందావలేని లోకాంబునందు కొంతకాలమేనో శ్రమలు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందభరితులముగా, ఆనందమే లేని ఈ లోక మనుగడలో, ఈ లోక యాత్రలో ఆనందం కలిగి ఉండాలంటే మనం ఎలా? ఈ పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆనందభరితురాలినై అనేటటువంటి ఈ షూలమ్మితి పరిస్థితి మీరు ఆలోచించండి. మొదటి అధ్యాయం అంతా ఆమె దుఃఖముతో నింపబడ్డట్టుగా ఉంటుంది. చిన్న చూపులు చూడబడుతూ ఉంది 5వ వచనంలో. 6వ వచనంలో ఎండ తగిలిన దానిగా ఉంటుంది. సహోదరుల యొక్క కోపము చేత ఆమె గాయపరచబడుతుంది. ఎక్కడా కూడా ఆమెకు ఆదరణ, నెమ్మది, సంతోషము లేనటువంటి పరిస్థితి షూలమ్మితి జీవితంలో అనుభవిస్తుంది. ఆమెను ఆదరించేవారు లేరు, ఆమెను ఓదార్చేవారు లేరు, హత్తుకునేవారు లేరు. ఒంటరిగా రకరకాల నిందలను, అవమానాలను, శ్రమలను అనుభవిస్తూ విశ్వాస జీవిత యాత్రలో ప్రయాణం చేస్తుంది. ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితం అనేది కూడా, క్రైస్తవ విశ్వాస జీవిత యాత్ర అనేది కూడా ఎలాంటిదంటే, ఆనందము మనకు దొరకనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. ఈ షూలమ్మితి జీవితంలో మనం అదే చూస్తున్నాం. చిన్న చూపులు, ఎండ తగులుట, సహోదరుల యొక్క కోపం. అంతేకాదు ఆమె ప్రయాణం అంతా కూడా అరణ్య ప్రయాణం. అడవిలో ప్రయాణం చేస్తుంది, అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. ఆమె చుట్టూ ఉన్నయన్నీ కూడా బలురక్కసి చెట్లే. చాలా విషాదకరమైనటువంటి వాతావరణం పరమగీతములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ షూలమ్మితి యొక్క జీవితం అనేది క్రీస్తునందున్నటువంటి విశ్వాసిని సూచిస్తూ ఉంది. క్రీస్తునందున్నటువంటి విశ్వాసి యొక్క జీవితం కూడా ఈ లోకం అనే అరణ్యంలో యాత్ర చేస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. మనుషులు మనల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది, నిందించే అవకాశం ఉంది. మన మీద అవకాశం వస్తే కాలు దువ్వే అవకాశాలు ఉన్నాయి. రకరకాల పరిస్థితులకు, ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉంటారు. శ్రమ, ఒత్తిడి, వేదన, ఎండ అనేది శ్రమను సూచిస్తూ ఉంది. ఏ రకమైన శ్రమ మన జీవితంలో ఎదురవుతుందో మనం ఊహించలేము. రకరకాల పరిస్థితులు క్రీస్తునందున్నటువంటి మనం ఈ లోకం అనే అరణ్యంలో సాగుతున్నప్పుడు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. షూలమ్మితి కూడా అటువంటి పరిస్థితులే ఎదుర్కొంటుంది. ప్రియ సోదరి, సోదరుడా, బహుశా నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావో, నీ ప్రయాణం ఒక అరణ్యం లాగుంది. ఈ అరణ్యం అనే ఈ ప్రయాణంలో ఏ ఏ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయో, ఎవరెవరు నీకు ఎదురవుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావా, ఆర్థిక ఒత్తిడి గుండా ప్రయాణం చేస్తున్నావా, కరువు గుండా ప్రయాణం చేస్తున్నావా, ప్రతికూలతల గుండా ప్రయాణం చేస్తున్నావా, రకరకాల నిందలు, అవమానాలు, హృదయమును నొప్పించే పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావా? నీ ప్రయాణం ఎలా ఉందో ఏమో తెలియదు కానీ షూలమ్మితి ప్రయాణం మాత్రం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి.
అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఒక్కసారిగా 2వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి షూలమ్మితి అంటుంది, ఆనందభరితనై అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఆమెకు ఆనందం లేదు, ఆమెకు సంతోషం లేదు, తృప్తి లేదు. వేదన, దుఃఖం, శ్రమ, పలురక్కసి చెట్ల యొక్క ఒత్తిడి, అరణ్యం, అరణ్య యాత్ర, ఆనందం అనేదే లేని పరిస్థితి. కానీ 2వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి ఒక్కసారిగా ఆనందభరితనై అని అంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఆనందం? అకస్మాత్తుగా అంతవరకు లేని ఆనందం ఈమెలో ఎందుకు కలిగింది? ఆనందం కలగడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే అదే వచనం మరొక్కసారి మీరు చదవండి. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దుఃఖము, శ్రమ, వేదన, ఒత్తిడి అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ షూలమ్మితి ఒక్కసారిగా ఆనందభరితనై అని అనుభవంలోనికి ఆమె ప్రవేశించడానికి గల కారణం ఏమిటంటే ప్రియుని యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ప్రియుని యొక్క ప్రత్యక్షత. ఈ అరణ్య యాత్రలో ప్రియుని యొక్క ప్రత్యక్షత ఆమెకు ఆనందాన్ని కలుగజేసింది, ఉల్లాసాన్ని కలుగజేసింది, గంతులు వేసి అనుభవంలోనికి ఆమెను నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 3వ వచనంలో మనం చూస్తే అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇక్కడ 2 వృక్షాలను గురించిన ప్రస్తావన చెబుతుంది షూలమ్మితి. ఒకటి అడవి వృక్షము, 2 జల్దరు వృక్షము. అడవి వృక్షములు అంటే బహువచనం, 1 కాదు 2 కాదు, ఎన్నో ఉన్నాయి. అడవి అంటే ఈ లోకం, వృక్షములు అంటే లోకములో ఉన్నటువంటి కనులు, ప్రభువులు, దేవతలు అని పిలువబడుతున్నటువంటి వారు. అడవి అనేది లోకం, దాని వ్యవస్థ, లోకములో ఉన్నటువంటి మతాలు, లోకములో ఉండేటటువంటి భక్తి భావాలు. వృక్షములు ప్రభువులను, కనులను, మేము పరిశుద్ధులము అని అనిపించుకునే వారిని, దేవతలను, దేవుళ్లను వృక్షములు సూచిస్తున్నాయి. అవన్నీ చూస్తుంది షూలమ్మితి. ఈ లోకంలో క్రీస్తునందున్నటువంటి విశ్వాసి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కూడా ఆమెకు లాగానే ఎన్నో కనబడతాయి. ఒక పక్క నిందలు, అవమానాలు, ఒత్తిడి, శ్రమ, చుట్టూ పలురక్కసి చెట్ల వలె ఆవరించి ఉన్నటువంటి మనుషులు, మరొక పక్క ప్రభువులు అనబడుతున్న వారు, దేవతలు అనబడుతున్న వారు, దేవుళ్ళు అనబడుతున్న వారు, ఘనులు, పరిశుద్ధులు అనబడుతున్న వారు ఎంతో మంది మన కంటికి కనబడచ్చు. అయితే వాటి మధ్యలో అలిసి సొలసిపోతున్నటువంటి ఈ సంఘ కన్యక ఎవరిని చూస్తుంది? ఒక జల్దరు వృక్షమును చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రియుడు యొక్క ప్రత్యక్షత ఆమె ఎలా అనుభవిస్తుందంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఉంటే ఎలా ఉంటుందో ప్రభువు యొక్క ప్రత్యక్షత ఈ లోకములో ప్రభువును అలాగూ ఆమె అనుభవిస్తుంది. లోకములో అనేకుల మధ్య, కోటాను కోట్ల మంది మధ్య, కోటాను కోట్ల మంది ఘనుల మధ్య, కోటాను కోట్ల మంది ప్రభువులు, దేవతలు అనబడుతున్న వారి మధ్య నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, నా ప్రభువు నాకెలా ఉన్నాడంటే జల్దరు వృక్షము వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు జల్దరు వృక్షముతో పోల్చబడుతున్నాడు. అడవి వృక్షాలు ఎన్ని ఉన్నా ఆమెకు తృప్తినివ్వటం లేదు, ఆనందమునివ్వటం లేదు, సంతోషాన్ని ఇవ్వటం లేదు. కానీ జల్దరు వృక్షమైనటువంటి ప్రభువును ఒక్కసారిగా చూసేసరికి ఆనందభరితులమై. ఈ లోకంలో నీకు నాకు కూడా అంతే. ఎన్నైనా ఉండొచ్చు, ఎందరైనా ఉండొచ్చు, కోటాను కోట్ల మంది ఉండొచ్చు,
వాళ్ళ ద్వారా మనకు ఎటువంటి తృప్తి, ఆనందం, సమాధానం, నెమ్మది, విశ్రాంతి కలుగనే కలుగదు. ఈ లోకంలో నువ్వు ఆనందభరితురాలివిగా ఉండాలంటే, ఆనందాన్ని అనుభవించాలంటే ప్రియుడైనటువంటి యేసు క్రీస్తును నువ్వు గ్రహించవలసిందే. దేవునికి స్తోత్రం. ప్రియుడైన యేసు క్రీస్తును దర్శించవలసిందే. ఈ లోకమనే అరణ్య యాత్రలో నింద, ఒత్తిడి, శ్రమ, వేదన, ప్రతికూలతలు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ఆనందభరితురాలివై ఉండాలి అంటే నీ ప్రభువును నువ్వు ఒక జల్దరు వృక్షం వల్లే చూడగలగాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రభువును నువ్వు ఒక జల్దరు వృక్షం వల్లే చూడనంత వరకు నువ్వు ఆనందభరితుడుగా ఉండలేవు, ఆనందభరితురాలివి కాలేవు. ఎప్పుడు దుఃఖం, వేదన, కృంగిపోతావు, కన్నీళ్లమయమైపోతావు. ఇలాంటి పరిస్థితులలో నువ్వు ఆనందభరితురాలివి ఉండాలంటే నీ ప్రియుడు నీ కొరకు ఒక జల్దరు వృక్షము వల్లే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు, మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. శీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన, స్తోత్ర గీతము నీకే ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు ఆనందభరితురాలివిగా ఉండాలి అంటే నీ ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో ఆ అనుభవం నీ వ్యక్తిగత జీవితంలో అనుభవంగా మారనంత వరకు నువ్వు ఆనందించలేవు. ఆనందభరితుడు కాలేవు. ఈ లోకం నిన్ను ఆనందంగా ఉండనివ్వదు, పరిస్థితులు నిన్ను ఆనందంగా ఉండనివ్వవు, సమస్యలు నిన్ను ఆనందంగా ఉండనివ్వవు. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా చిన్న చూపులు చూడబడుతుంది, ఎండ తగిలింది, శ్రమ, ఒత్తిడి ఉన్న ప్రయాణం చేస్తుంది, బలురక్కసి చెట్లు చుట్టూ ఆవరించున్నాయి, అరణ్య యాత్రలో కొనసాగుతున్నప్పటికీ చూడమితే ఆనందభరితులై అని అంటున్నాయి. నీవు నేను కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, నా చుట్టూ ఎన్ని శ్రమలున్నా, నన్ను ఎన్ని ఒత్తిళ్లు ఆవరిస్తున్నా, నాకు ఎంత కష్టం, కరువు ఎదురవుతున్నా, నన్ను నిందించేవారున్నా, హింసించేవారున్నా, ద్వేషించేవారున్నా, చిన్న చూపులు చూస్తూ ఉన్నా, నేను ఆనందభరితమై ఈ లోకంలో జీవిస్తా. ఎందుకు? నా ప్రియుడు నాకు జల్దరు వృక్షం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుడు నాకు జల్దరు వృక్షం. అడవి వృక్షములలో ఆమె ప్రభువును జల్దరు వృక్షము వలె చూస్తుంది కనుక ఆనందభరితురాలైంది. జల్దరు వృక్షము యొక్క అనుభవాన్ని ప్రభువులో చూసేసరికి ఆమెలోనికి ఆనందం వచ్చేసింది. ఎంత ఆనందం, ఎంత ఆనందం! ఎందుకంత ఆనందం వచ్చిందంటే జల్దరు వృక్షములో ఉన్నటువంటి అనుభవాలు అలాంటివి. దేవునికి స్తోత్రం. జల్దరు వృక్షములో ఉన్నటువంటి అనుభవాలు అలాంటివి. మరి ఈ లోకంలో ఏ వృక్షములలో లేవు, ఎవరిలో లేవు. ప్రభువులు అనబడుతున్న వారు, దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న వారు, ఘనులు అనబడుతున్న వారిలో ఎవరిలో లేనటువంటి అద్భుతమైన అనుభవాలు ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నాయి. యేసు క్రీస్తును దర్శించిన ప్రతి వారు మొట్టమొదటిగా ఆనందాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు వాడిని దుఃఖం ఆవరించవచ్చు, అంతవరకు వాడిని శాపం వెంబడించవచ్చు. యేసును దర్శించిన ప్రతి వారిలో మొట్టమొదటిగా ఆవరించేది ఏమిటంటే ఆనందం. దేవునికి స్తోత్రం. జక్కయ్యను మీరు చూశారు చాలాసార్లు. జక్కయ్య మొట్టమొదటిగా యేసును దర్శించగానే సంతోషమైన హృదయాన్ని ఆవరించిందట. సంతోషముతో యేసును తన ఇంటిలోనికి చేర్చుకునేదన్న సంతోషం. యేసు నిన్ను దర్శించిన, నీవు యేసుని దర్శించిన నీకు కలిగే దీవెన మొట్టమొదటి ఏమిటంటే ఆనందం. ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆనందం, ఎక్కడికి వెళ్ళినా దొరకని ఆనందం.
దేవునికి స్తోత్రం. ఆనందభరితురాలై ఆమె గంతులు వేస్తావు. యేసును దర్శించే, యేసును గ్రహించే, యేసును ఆశ్రయించే ప్రతి వారిలో కలిగే దీవెనలు ఇక్కడ మనం పరమగీతంలో 2వ అధ్యాయం 3 నుంచి చూస్తాము. జందరు వృక్షములాగా ప్రియుణ్ణి చూడగానే ఆమెను ఆనందం కలిగిందంట. ఎందుకు ఆనందం కలిగిందంటే ఆ జందరు వృక్షమైన ప్రభువులో ఉన్నటువంటి అనుభవాలు అలాంటివి. ఏంట అనుభవాలంటే మొదటిది చూడండి. మొదటిది జందరు వృక్షమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నటువంటి అనుభవాలలో మొట్టమొదటిది ఏమిటంటే నీడ. దేవునికి స్తోత్రం. ఆనందభరితనై, చెప్పండి ఏమంటున్నామే? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని నీడ, జందరు వృక్షమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారికి మొట్టమొదటిగా ఆయన ఇచ్చేది ఏమిటో తెలుసా? నీడనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ప్రయాణం చేస్తూ 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 వచ్చి ఒక్కసారిగా నీడ దొరికేసరికి ఆమె ప్రాణం ఎంత తెప్పరిల్లిందో. ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి ప్రాణం తెప్పరిల్లాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రెక్కల నీడ క్రిందికి రావాల్సిందే. ఆమేన్. ఆయన రెక్కల నీడ క్రిందికి రావాలి. ఆయన రెక్కల నీడ విశ్రాంతినిచ్చే రెక్కల నీడ. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడ కింద ఏముంది? విశ్రాంతి ఉంది. ఎక్కడ ఏ రెక్కల నీడ క్రింద, ఎవరి చేతి నీడ క్రింద దొరకనటువంటి విశ్రాంతి జందరు వృక్షమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు రెక్కల నీడ క్రింద దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ నీడ, ఆ విశ్రాంతి అడవి వృక్షములలో దొరకదు. ఈ లోకములో ఘనులు గొప్పవారు అనబడుతున్నటువంటి వారి రెక్కల క్రింద దొరకదు. ప్రభు అయిన యేసు క్రీస్తు రెక్కల క్రిందనే నీకు నాకు విశ్రాంతి దొరుకుతుంది. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలసిపోయావు, సలసిపోయావు, సొమ్మసిల్లిపోతున్నావు, ఎంతకాలం అలాగుంటావు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా. దేవునికి స్తోత్రం. ఆయన నీడ మనకు విశ్రాంతినిచ్చే నీడ. ఈ లోకములో నువ్వు పొందే నీడలు కొన్నిసార్లు, నువ్వు ఆశ్రయించే నీడలు కొన్నిసార్లు నీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేయొచ్చు. నీ జీవితాన్ని పూర్తిగా దోచుకోవచ్చు. ఈ లోకములో మనిషి సంపూర్ణమైన విశ్రాంతి పొందాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రెక్కల నీడ క్రిందికి రావలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2003వ సంవత్సరంలో వచ్చే ఆయన రెక్కల నీడ క్రిందికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనలో ఉన్నటువంటి విశ్రాంతిని నేను అనుభవిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఈ లోకం అనే అరణ్యంలో అవసరమైనంత విశ్రాంతిని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, అసలు సిసలైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలమున కిడు యేసే. ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలమున కిడు యేసే. జందరు వృక్షము పోలిన యేసుని, జందరు వృక్షము పోలిన యేసుని నీడను సేదను తీర్చుకొనేదను, నీడను సేదను తీర్చుకొనేదను. లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. దేవునికి స్తోత్రం. నువ్వు కూర్చోవటం నేర్చుకో. అవేం చేసింది? అతని నీడను కూర్చుంది. కూర్చోవటం అంటే ఏంటి? కూర్చోవటం అంటే ఆయన సన్నిధికి వచ్చి కనిపెట్టుకోవటం, ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినటం, ఆయన మాటలు వినటం, ఆయన నా కొరకు ఏం చెబుతాడు. అలసి సొలసిపోయి ఉన్నా కదా, దిక్కుతోచకున్నా కదా, కృంగిపోతున్నా కదా, అరణ్యయాత్రలో ఎంతో సుదూరమైన ప్రయాణం చేశాను, చెయ్యాలి. ఆయన ఏం చెబుతాడు?
ఆయన రెక్కల నీడ కింద కూర్చోవటం నువ్వు నేర్చుకుంటే ప్రభు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది అక్కడ నీడ ఉంది. రెండవది ఇంకా మీరు చూడండి, అతని ఫలము, అతని ఫలము, అతని నీడ. రెండవది అతని ఫలము, అతని నీడ విశ్రాంతినిస్తుంది నీ జీవితానికి. జంగల వృక్షమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతినిచ్చేవాడు. అంతేకాదు జంగల వృక్షములకు నీడ మాత్రమే కాదు, జంగల వృక్షము ఫలములిచ్చేది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని ఫలము, జంగల వృక్షము యొక్క ఫలములో 4 ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. మొట్టమొదటిది ఆ ఫలము చాలా మధురంగా ఉండేటటువంటి ఫలం. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాను, అతని ఫలము నా జీవకు మధురం, మధురం. అతని ఫలము నా జీవకు మధురం. జంగలు ఫలము. రెండవదిగా ఇక్కడ మనం గమనించగలిగితే మీరు చూడండి దయచేసి 5వ వాక్యం, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జంగలు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. జంగలు పండ్లలో ఉండేటటువంటి మరొక లక్షణం ఏమిటంటే ఆదరణ. ఒకటి ప్రేమ, మాధుర్యం, మధురం. రెండవది ఆదరణ. యేసుక్రీస్తు వద్దకు వచ్చేటటువంటి వారికి కలిగే దీవెన ఏమిటంటే ఆదరణ. నీ అంతరంగములో విచారమును హెచ్చగా ఆయన చూపే గొప్ప ఆదరణ ప్రాణములకు ఏం కలుగజేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది అంటాడు. ఆయన ఆదరించేవాడు, ఆదరణకర్త. ఆదరణ లేని జీవితాలకు, ఆదరణ లేని కుటుంబాలకు ఆయన ఆదరణనిచ్చేటటువంటి జల్దరు వృక్షము. దేవునికి స్తోత్రం. జల్దరు వృక్షపు ఫలములలో ఉండే మూడవది ఏమిటంటే స్వస్థతనిచ్చే ఫలములంట. జల్దరు వృక్ష ఫలములు ఎవరైనా ఆ రోజుల్లో ప్రయాణము చేత అలసినటువంటి వారు, గాయపరచబడినటువంటి వారికి జల్దరు వృక్షము యొక్క ఫలము పెడితే స్వస్థత పొందుకుంటాడు. ఇప్పటికీ కూడా కొన్ని ఫలాలు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్ అని, కివీ ఫ్రూట్ అని. ఈ మధ్య కాలంలో చైనా నుండి ఒక చెట్టును తీసుకొచ్చి హైదరాబాద్ లో వాళ్ళు ఒక తోట ఫామ్ చేశారు. ఆ పండు కనీసం ఒక 1/2 kg ఉంటది. ఆ పండు తింటే, ఆ పండులో ఉన్నటువంటి రసాన్ని తాగితే క్యాన్సర్ రాదంట. ఒకవేళ వస్తే కూడా అది క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఫలాలలో మనిషి యొక్క బలహీనతలను, మనిషి యొక్క రోగాలను బాగు చేసేటటువంటి గుణము దేవుడు ఉంచాడు. ఈ జల్దరు వృక్ష ఫలము కూడా అలాంటిదే. యేసుక్రీస్తు వద్దకు వచ్చేటటువంటి వారికి కలిగే ఫలం ఏమిటంటే జల్దరు వృక్షమైనటువంటి యేసుక్రీస్తులో నుండి కలిగే ఫలం స్వస్థతనిచ్చే ఫలం. దేవునికి స్తోత్రం. నీలో ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి రోగం నిన్ను ఆవరించిన, కుదరని రోగాలు కలిగిన యేసు వద్దకు వచ్చి నేను స్వస్థత పొందానని ఎంతో మంది సాక్ష్యం చెప్పిన సందర్భం, ఎంతో మంది సాక్ష్యం చెప్తారు. ప్రభు దగ్గరికి వచ్చాం, మాకు స్వస్థత కలిగింది. ఎందుకు? ఆయన స్వస్థతనిచ్చే ఫలం గలవాడు. దేవునికి స్తోత్రం. అతని ఫలం స్వస్థతనిస్తుంది, అతని ఫలం మధురం, అతని ఫలం నన్ను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా కొరకు గాయములను అనుభవించాడు కాబట్టి ఆయన గాయములలో నుండి కలిగే ఫలం నాకు స్వస్థతనిస్తుంది. దేవునికి స్తోత్రం. అడవి వృక్షములు ఎన్నో ఉన్నాయి, వాటి ఫలాలు నాకు మాధుర్యాన్ని ఇవ్వటం లేదు, వాటి ఫలాలు నన్ను ఆదరించడం లేదు, వాటి ఫలాలలో నాకు స్వస్థత కలగటం లేదు. లెక్కకు మించిన అడవి వృక్షాలు ఉన్నాయి, లెక్కకు మించిన ప్రభువులు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ నా పాపము నుండి నాకు స్వస్థతనిచ్చే ఫలం వారి దగ్గర లేదు. నేను కృంగినప్పుడు నన్ను బలపరిచే ఫలం వారి దగ్గర లేదు. నా జీవితానికి మాధుర్యాన్ని ఇచ్చే ఫలం అడవి వృక్షములలో లేదు, అది యేసుక్రీస్తు వద్ద మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్పబడింది, దయచేసి 7వ అధ్యాయం పరమగీతములు 8వ వాక్యం చూడండి. తాళ వృక్షమును ఎక్కుదును అనుకుంటుని, దాని శాఖలను పట్టుకుందును అనుకుంటుని, నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి, నీ శ్వాస వాసన జందరు ఫల సువాసన వలె ఉన్నవి. దేవునికి స్తోత్రం. నీ శ్వాస వాసన జందరు ఫల సువాసన. జందరు ఫలములలో ఉండేటటువంటి ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే సువాసన ఇస్తుంది.
యాత్రికులను ఆ ఫలం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్ర. అడవి వృక్షములకు ఆ గుణం లేదు, అవి ఆకర్షించలేవు. ఈ రోజున ప్రపంచంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. యేసుక్రీస్తు వద్దకు మీరు ఎందుకు వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు చక్కెరిస్తున్నారు, వాళ్ళు ధాన్యం ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు వద్దకు వెళ్తున్నారు అంటారు చాలా మంది. మతోన్మాదులు, అజ్ఞానులు, తెలియని వారు, దద్దమ్మలు. మీరు ఎంతమంది చక్కెర ఇస్తే, మీరు ఎంతమంది బియ్యం ఇస్తే, మీరు ఎంతమంది డబ్బులు ఇస్తే యేసయ్య దగ్గరికి వచ్చారు? అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతి రక్తండి. ఎవరూ లేరు, నేను కూడా లేదు. అలా చెడి పడిన నా జీవితాన్ని ప్రభు ఆకర్షించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఆకర్షించింది, ఆయన శిలువ త్యాగం ఆయన ఆకర్షించింది, ఆయన గుణగణాలు ఆకర్షించాయి, ఆయన పరిశుద్ధ జీవితం ఆకర్షించింది, ఆయన మహిమ ఆకర్షించింది, ఆయన చరిత్ర ఆకర్షించింది. చక్కెరకు ఆకర్షించబడ్డాడు కాదు, బియ్యానికి ఆకర్షించబడ్డాడు కాదు. క్రైస్తవ్యంలోనికి వస్తే ఏదో ఘనత, ఏదో పేరు, ఒక స్థానం దొరుకుతుందని క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు కాదు. జీవితాలు బాగుపరచబడ్డాయి కనుక, జీవితాలు అక్కడికి వెళితేనే బాగుపడతాయి. ఆ ప్రభు నీడలోనికి వెళ్తే బాగుపడతాయి. నా బ్రతుకు బాగుపడుతుంది, నా రోగం బాగుపడుతుంది, నా జీవితం బాగుపడుతుంది, నేను విశ్రాంతిని పొందుతాను అనుకొని ఆయన రెక్కల నీడి కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి అతని ఫలం ఏం చేస్తుందంటే, నాలుగోది ఆకర్షిస్తుంది. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఫల సువాసన ఆకర్షించిందా లేదా? మీరు దేనికి ఆకర్షించబడ్డారు? దేనికి ఆకర్షించబడ్డారు? యేసు ప్రభు యొక్క ప్రేమ, అది సువాసన అనే నా జీవితాన్ని ఆకర్షించేసింది. అడవి వృక్షములకు అలాగూ ఆకర్షించే శక్తి లేదు, ఎందుకంటే వాటిలో సువాసన లేదు. ఏమి లేదు అడవి వృక్షములలో? అడవి వృక్షములలో ఏమి లేదు. సువాసన అంటే దేనిని సూచిస్తుంది? పవిత్రమైన జీవితాన్ని సూచిస్తుంది, పవిత్రమైన చరిత్రను సూచిస్తుంది. అడవి వృక్షములకు ఆ చరిత్ర లేదు, ఆ జీవితము లేదు. కనుక పాపి అయిపోయినటువంటి మనిషిని, అలసి సొలసినటువంటి మనిషిని, స్వస్థత అవసరమైనటువంటి మనిషిని ఆకర్షించలేకపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే మాధుర్యమును జీవితానికి అనుగ్రహించేటటువంటి ఫలం కలిగిన వాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే పాప రోగముల నుండి స్వస్థత అనే ఫలం కలిగిన వాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే కృంగినటువంటి వారిని ఆదరించే శక్తి కలిగిన ఫలం కలిగిన వాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే లోకమును ఆకర్షించగలిగినటువంటి సుచరిత్ర కలిగినటువంటి పరిశుద్ధుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియుని యొక్క ప్రత్యక్షత షూలమ్మితి అలసి సొలసిన ఆమె చూడగానే ఆనందభరితంగా అయిపోయింది. ఎందుకు అంటే ఆయన ఫలం, ఆయన నీడ నా జీవితానికి చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు క్రీస్తును కలిగినటువంటి నీవు కూడా చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉండలేవు, ఆనందభరితుడుగా ఆనందభరితురాలిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు చెప్పినట్టు ఫిలిప్పీ 4:4 ప్రభువునందు మరలా చెప్పుదును ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు అన్నాడు. ఎందుకు? నువ్వు జందరు వృక్షం దగ్గరకు వచ్చావు. దేవునికి స్తోత్రం. అడవి వృక్షములను విడిచిపెట్టేశావు. అడవి వృక్షములను విడిచిపెట్టారా లేదా? అడవి వృక్షములను నేను విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చా? జందరు వృక్షపు నీడ క్రిందికి వచ్చా. ఆ జందరు వృక్షము చూస్తే సారిగా నా జీవితం అయిపోయింది, ఆనందభరితం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చాం కనుక ఆయనలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణాలు నిన్ను నన్ను ఆనందింపజేసే గనుక మనం పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువులో ఆనందించడం నేర్చుకుందాం. ఆ ప్రభువును కలిగి ఆయనలో ఆనందించడం, ఆయన గంతులు వేయడం నేర్చుకో. నీ కొరకు ఆయన బలమైన కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు. అతని ఫలం నీకు మాధుర్యాన్ని ఇస్తుంది, అతని ఫలం నీకు స్వస్థతనిస్తుంది, అతని ఫలం నిన్ను ఆదరిస్తుంది, అతని ఫలం నిన్ను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.